ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ లెమన్ రైస్. లెమన్ రైస్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. ముఖ్యంగా మన ఆంధ్రాలో లెమన్ రైస్ని ఎంతో సులభంగా మరియు అంతే రుచిగా కేవలం 5 మినిట్స్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఈరోజు మనం చూద్దాం లెమన్ రైస్. ముందుగా ఒక బాండీని గ్యాస్ మీద తీసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఆవాలను అందులో కలపాలి. ఆవాలు చిటాపటలాడాక శనగపప్పు రెండింటిని మిక్స్ చేయాలి. అదేవిధంగా జీలకర్ర కూడా యాడ్ చేసి ఫ్రై చేయాలి. కొద్దిగా గ్రౌండ్ నట్స్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా కొంచెం ఏగాక మనం పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. అలాగే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేయాలి. తెలుసు కదండి, పసుపే మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి లెమన్ రైస్లో. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మనకి తాలింపు రెడీ అవుతుంది లెమన్ రైస్కి. ఈ తాలింపేనండి మెయిన్. ఈ తాలింపే బాగా మనకి మెయిన్ అన్నమాట. ఇది మాత్రం సన్న మంట మీద మనం చేసుకున్నట్టయితే తాలింపు బాగా వస్తే టేస్ట్ కూడా బాగుంటుంది లెమన్ రైస్కి. సో ఇప్పుడు మనకి తాలింపు అయిపోయింది. ఇప్పుడు మనము గ్యాస్ మీద నుంచి దించేసి రైస్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న అన్నంని తీసుకోవాలి, రైస్ని. కొద్దిగా ఉప్పు యాడ్ చేయాలి. ఉప్పు సరిపడినంత యాడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి తాలింపుని ఇందులో యాడ్ చేయాలి. బాగా కలపాలి. అంతేనండి, ఇంకా లాస్ట్ స్టెప్ ఒకటే మిగిలింది. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా తాలింపు కలుపుకున్న రైస్కి లెమన్ జ్యూస్ని యాడ్ చేయాలి. లెమన్ జ్యూస్ని బాగా మిక్స్ చేయాలి. అంతేనండి, లెమన్ రైస్ రెడీ అయిపోయింది. లెమన్ రైస్ ఎంతో సింపుల్గా 5 నిమిషాల్లో మనం రెడీ చేయొచ్చు ఇంట్లోనే. హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, స్కూల్కి పంపించే పిల్లలకి చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.